అండ్ టాస్ జరిగింది కాసేపటి ముందు. టాస్ గెలిచింది బెంగాల్ వారియర్స్ అండ్ ఫస్ట్ రైడ్ దబంగ్ ఢిల్లీ కేసీ. సో ఆల్ ది బెస్ట్ టు బోత్ ద టీమ్స్. 10 kabaddi, 9 kabaddi, 8 kabaddi, 7 kabaddi, 6 kabaddi, 5 kabaddi, 4 kabaddi, 3 kabaddi, 2 kabaddi, 1 kabaddi. Aata unlimited. Yes, match number 1 నవీన్ ఎక్స్ప్రెస్ వర్సెస్ ఫజల్ అట్రచలి. ఈ రోజు నువ్వా నేనా తేల్చుకోబోతున్నారు. అలాగే భవిష్యత్తు కూడా తేలబోతుంది బెంగాల్ వారియర్స్ టీమ్ది. గెలిస్తే నిలబడతారు, లేదంటే ఇంటికి వెళ్తారు ఖచ్చితంగా. ఆహాహా, గెలిస్తే కట్అవుట్, లేకపోతే గెట్అవుట్, సింపుల్. సో చూద్దాం. ఇందాక సీనన్న చెప్పినట్టు ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. కబడ్డీలో అంత ఈజీగా ఎవరిని రైట్ ఆఫ్ చేయలేము. సో ఆషు వచ్చేసాడు ఇక్కడ. ఈ సీజన్లో ఇన్ఫాక్ట్ తన కెరియర్లోనే 679 పాయింట్లు అండ్ ఈ సీజన్లో 211 పాయింట్స్ ఉన్నాయి ఆల్రెడీ. ఓ వాట్ ఎ యూనిట్! ఆషు స్టార్ట్ చేశాడు, వచ్చి రాగానే ఖాతా ఓపెన్ చేశాడు, సేవింగ్స్ అకౌంట్. అబ్సల్యూట్లీ. ఎందుకంటే చాలా చాలా కంపోజ్డ్ అండ్ మినిమం గ్యారంటీ ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే నిజంగా అన్డౌటెడ్లీ ఆషు మాలిక్ అని చెప్పొచ్చు. ఏమాత్రం హావభావాలు ఉండవు. కంపోజ్గా 40 మినిట్స్ గేమ్ పైన దృష్టి ఉంటుంది అండ్ నిజంగా 100% ఎఫర్ట్ కనబడుతూ ఉంటారు. బట్ ఇక్కడ వస్తూ రాగానే ఒక మిస్ ట్యాకిల్ జరిగింది. దబంగ్ ఢిల్లీ కేసీ లెఫ్ట్ కార్నర్ నుంచి 1 పాయింట్ టు బెంగాల్ వారియర్స్. అండ్ ఇక్కడ చూడొచ్చు విశ్వాస్, ఎస్ బ్రిలియంట్ ఫామ్. ఓహో, మల్టీ రేట్ పాయింట్స్ అయ్యే ఛాన్స్ ఉండేది. బట్ విత్ ఇన్ నో టైంలో సపోర్ట్ రావడం జరిగింది. రీషోలో చెప్పండి, సపోర్ట్ అనేది విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద డిఫెన్స్. రీషోలో మీరు చెప్పడం జరిగింది సరిగ్గా తూచా తప్పకుండా. ఇక్కడ దబంగ్ ఢిల్లీ, ఎస్ ఇక్కడ చూడొచ్చు ఆల్మోస్ట్ మిడ్ లైన్ దరిదాపుల్లో. ఏమిటి పాయింట్ వచ్చేసింది అనుకున్నారు. బ్రిజిల్ సపోర్ట్ అయితే వచ్చింది వాళ్ళకి. బట్ ఇక్కడ చూడొచ్చు మరి ఒకసారి. సో శశి, ఒక ఇంట్రెస్టింగ్ మూవ్ ఎక్కడ జరిగిందంటే చూడొచ్చు, నవీన్ మాత్రం ఇప్పటి వరకు రైడ్ కోసం ప్రయత్నం కూడా చేయలేదు. ఎందుకంటే ఇనిషియల్ 10 మినిట్స్ అనేది ఆషుతో ట్రై చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆషు అవుట్ అవుతాడో తను స్టెప్ అప్ అయ్యి ముందు రావడం జరుగుతూ ఉంటుంది. ఖచ్చితమైన స్ట్రాటజీ ఇక్కడ చూడొచ్చు. ఎస్ బోనస్ కోసం ప్రయత్నించాడు, దాని తర్వాత లాబీలోకి వెళ్ళాడు అండ్ డాష్ టాకిల్. మై టీమ్ అనిందని ఎందుకు లేడబ్బా మ్యాట్ మీద. చూడొచ్చు బోనస్ +1. వైపు ఒక పాయింట్. బెంగాల్ వారియర్స్ ఊపు రావాలంటే ఇక్కడ ఖచ్చితంగా రైడర్స్ అనేది స్టెప్ అప్ అయి ఆడాలి. బెంగాల్ వారియర్స్ స్పెషల్లీ డిఫెన్స్లో మిస్టేక్స్ చేయకూడదు. ఓహో, డబల్ థై హోల్డ్ కోసం ప్రయత్నం. యోగేష్ హుడ్డా నుంచి జంప్ ఓవర్ ద చైన్ ఎస్కేప్ కావాలనుకున్నాడు. బట్ ప్రణయ్ రానే అవకాశం ఇవ్వలేదు అసలు. చూడొచ్చు డబుల్ థై హోల్డ్ కోసం ప్రయత్నం. దాని తర్వాత యోగేష్, ఈ పేరు కూడా మీరు ప్రస్తావించడం జరిగింది ప్రీ షోలో. క్లియర్గా ఫజల్ పైన అయితే ప్రెజర్ కనబడుతుంది. ఓహో, మయూర్ కదం నుంచి మిస్టేక్. మల్టిపుల్ రెడ్ పాయింట్స్ ఫజల్ తో పాటు. మయూర్ కదం నాకు తెలిసి 4 పాయింట్లు అయితే ఖచ్చితంగా వచ్చేటట్టే కనబడుతుంది శశి. ఆహా, ఆషు 3 పాయింట్స్. సూపర్ రైడ్ హెచ్పి రేసర్ జెన్ 6 సూపర్ రైడ్. ఇది 4 అంటున్నాడు, మరి 3 ఇచ్చారు. ఖచ్చితంగా 4 పాయింట్లు వచ్చే ఛాన్స్ కనబడుతుంది. ఫస్ట్ ఇనిషియేటింగ్ నవీన్, తర్వాత ప్రణయ్ రానే, హితేష్, అలాగే ఫజల్. అబ్సల్యూట్లీ 4 పాయింట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. నిజంగా చెప్పాలంటే మనకు తెలిసిన ఫజల్ అత్రాచలినేనా అనిపిస్తుంది. సుల్తాన్ ఈ విధంగా ఆడతాడా? అండ్ కాస్త జెర్సీ మారింది, టీం మారింది అండ్ పర్ఫార్మెన్స్ ఇనీషియల్గా కాస్త ఎలవంగా కనిపించింది. ఇంకొక పాయింట్ ఇక్కడ క్లియర్గా గివ్ అప్ చేసినట్టే కనబడతా ఉంది బెంగాల్ వారియర్స్. ఎందుకంటే ఏమాత్రం ఆ బాడీ లాంగ్వేజ్లో ఆ స్పిరిట్ అనేది కనబడట్లేదు అండ్ అగ్రెషన్ కూడా లేదు. టోటల్ కాంబినేషన్ అయితే అస్సలు కూడా ఎక్కడ కనబడట్లేదు అసలు. రన్నింగ్ హ్యాండ్ టచ్ అయిపోయింది, జస్ట్ టచ్ అయింది. అండ్ మీరు అన్నట్టు నంబర్ 55 అవుట్. అండ్ ఇందాక కోచ్ సాబ్ దడదడలాడిస్తే ఇప్పుడు మిస్సెస్ రెడ్డి రాధికా రెడ్డి గారు తిరిగి వచ్చారు. రాధికా రెడ్డి గారు మీరు వచ్చారు, అక్కడ చూస్తే ఢిల్లీని దడలాడిస్తున్నారు. అండ్ ఫజల్ రేడ్కి రావడం చూస్తారు. ఎందుకంటే లాస్ట్ ప్లేయర్ రిమైనింగ్. ఇక్కడ కనుక ఆల్ అవుట్ అయిపోతే ఇంకా కూడా పాయింట్స్ వ్యత్యాసం ఎక్కువగా అవుతుంది శశి. సో లాస్ట్ ప్లేయర్ బోనస్ అయితే వదిలేశారు. ఎంత పేషెన్స్గా ఆడుతున్నారో చూడొచ్చు. అండ్ ఇక్కడ లెఫ్ట్ కార్నర్లో డబుల్ థై హోల్డ్.
Bonus చక్కగా point, ఆశీష్ Warriors. చేశాడు. All out దాంతో point, మరొకసారి ఆల్ అవుట్ Delhi. పాయింట్ దబంగ్ ఢిల్లీ కేసీకి అండ్ సెకండ్ హాఫ్ లో ఫస్ట్ ఆల్ అవుట్ ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు శ్రీరామ్ ఫైనాన్స్ దబంగ్ ఢిల్లీ కేసీ. అద్భుతంగా రాణిస్తున్నారు దబంగ్ ఢిల్లీ. 12 ఆశు మాలిక్ అండ్ నవీన్ ఎక్స్ప్రెస్ కేవలం ఒకే ఒక పాయింట్ అని యోగేష్ సిద్ధంగా ఉన్నాడు. అటువైపు ఆశీష్ సిద్ధంగా ఉన్నాడు. లెఫ్ట్ కార్నర్ అండ్ ఎక్కడికి పోతావు, ఒక్కసారి రావటం తప్ప ఇక్కడ నుంచి అవుట్ గోయింగ్ లేదమ్మా. 1 point దబంగ్ ఢిల్లీ ఇక్కడ ప్రణయ్ రాణే పైన మరొకసారి కార్నర్ కాంబినేషన్ కవర్ నుంచి వచ్చాడు. ఫస్ట్ రైట్ కార్నర్ నుండి బ్లాక్ చేయగానే లెఫ్ట్ కవర్ చక్కటి సపోర్ట్. బ్యాక్ హోల్డ్ జరిగింది యోగేష్ హుడా నుండి. 1 versus 6 ఇక్కడ బోనస్ కి ఆపర్చునిటీ ఉంది. అషు మాలిక్ ఈరోజు ఆల్రెడీ చక్కగా ఆడాడు అండ్ ఈ మ్యాచ్ కనుక గెలిస్తే సెకండ్ టీం అవుతోంది మరి ప్లే ఆఫ్ రేస్ లో క్వాలిఫై అవ్వటానికి. అండ్ మల్టీ పాయింట్ రేడ్ కనిపిస్తోంది ఇక్కడ అషు మాలిక్ కి. Raider save. కమెంటరీ బాక్స్ లో పక్కన కూర్చున్నటువంటి శ్రీనివాస్ రెడ్డి గారి కళ్ళలో ఆ బాధ కనిపిస్తుంది. ఎందుకంటే చూస్తే ఏంటి ఆటలాడుతున్నారు, ఇట్లా ఆడుతున్నారేంటి. ఇంకొక సూపర్ రైడ్ హెచ్పి రేస్ జెన్ 6 సూపర్ రైడ్ మీద సూపర్ రైడ్ చేసుకుంటూ పోతున్నారు. అటువైపు నుంచి రెసిస్టెన్స్ లేదు. ఏం జరుగుతోందండి? ఒక్కసారి మొమెంటం మిస్ అయ్యారంటే అది కంబ్యాక్ అవ్వడం చాలా చాలా కష్టం. అండ్ ఒక బిగ్ విక్టరీ కావాలి కంబ్యాక్ అవ్వాలంటే, అదే మిస్ అవుతున్నాం. వేరేనే దబంగ్ ఢిల్లీకి మొమెంటం వాళ్ళ ఫేవర్లో ఉంది. లాస్ట్ 12 మ్యాచెస్ గెలిచినటువంటి ఓడిపోని టీం ఇన్ఫాక్ట్. సో ఐ థింక్ ఆ మొమెంటం ఇస్ ది కీ కబడ్డీలో. విదిన్ 3 minutes మరొకసారి ఆల్ అవుట్ ప్రమాదంలోకి నెట్టేసింది. అండ్ ఇక్కడ చూస్తే స్వీప్ అవుట్ చేశాడా, లెట్స్ సీ. రేడర్ అవుట్ ఇచ్చారు. సో రాఫ్ సూపర్ టాకిల్ బెంగాల్ వారియర్స్ కి అచ్చలు రాఫ్ సూపర్ టాకల్ అచ్చం మొసలి పట్టులాగా. ఇక్కడ చూద్దాం, వచ్చాడు అండ్ డాష్ కొట్టడానికి ట్రై చేశారు. అండ్ అక్కడ చూడొచ్చు కార్నర్ కాంబినేషన్ అదిరింది. మరి ఎక్కడ అటాక్ చేయాలి? ప్రణయ్ బోనస్ అయితే లేదు. 6 అంతకంటే ఎక్కువ మంది ప్లేయర్స్ ఉన్నప్పుడే బోనస్ ఆన్ లో ఉంటుంది. ఇక్కడ డబుల్ టై హోల్డ్. దాని తర్వాత వండర్ఫుల్ సపోర్ట్ అక్కడ ఆశీష్ నుంచి. 1 point. ఈ రోజు ఢిల్లీ డిఫెన్స్ దుర్భేద్యమైనటువంటి కోటలా కనిపిస్తుంది. దబంగ్ ఢిల్లీ పర్ఫార్మెన్స్ దడ. అటువైపు బెంగాల్ వారియర్స్ కి తినిపిస్తున్నారు దహి వడ. మామూలు కాదనమాట. దుమ్ము దులిపేశారు. ఇక్కడ చూస్తే 33 అంటే 23 పాయింట్ల తేడా ఉంది. అండ్ చాలా హ్యాపీగా రిలాక్స్గా సోఫా వేసుకొని కూర్చోవచ్చు అనమాట మ్యాట్ మీద. విశ్వాస్ 6 members ఉన్నారు. బోనస్ ఆపర్చునిటీ ఉంది కానీ ఇక్కడ వెరీ వెరీ అడ్వాన్స్ టాకిల్ అది లెఫ్ట్ కార్నర్ నుండి. 1 point. Bengal Warriors. ఒక ఫెయిల్డ్ Number 11 టాకిల్. out. ఆశీష్ ఎప్పుడైతే టర్న్ అండ్ అటాక్ చేశాడో ఆల్మోస్ట్ బాక్ లైన్ దగ్గరే మోహిత్ సబ్స్టిట్యూట్ గా వచ్చాడు. సో లెట్స్ సీ డూ ఆర్ డై రేడ్ సిచ్యుయేషన్ లో అది కూడా మరి చక్కగా ఫ్రంటల్ బ్లాక్ అండ్ డాష్ చేశాడు కవర్ డిఫెండర్. దాంతో సబ్స్టిట్యూట్ గా వచ్చినటువంటి ప్లేయర్ అవుట్ అవ్వడంతో బెంగాల్ వారియర్స్ కి ఒక రివైవల్ కూడా. మంచి లీడ్ లో ఉన్నారు కాబట్టి రైట్ టైం అది దబంగ్ ఢిల్లీకి తమ బెంచ్ స్ట్రెంత్ కూడా ట్రై చేయడం. 21 పాయింట్ల తేడా ఉంది. పోయేదేం లేదు. జోష్ కనిపిస్తుంది ఇప్పుడు బెంగాల్ వారియర్స్. కానీ ఇంకా జోష్తో ఆడాలి. ఆల్రెడీ 2 సార్లు ఆల్అౌట్ అవడం జరిగింది. అండ్ ఇక్కడ డబుల్ టై హోల్డ్కి ప్రయత్నం. ఒకవేళ ఇది జరిగితే మాత్రం సూపర్ టాకిల్ ఆపర్చునిటీ. ఇద్దరు మాత్రమే ఉన్నారు. దుమ్ము దులిపేశారు. వావ్, టూ గుడ్. Super tackle. రాఫ్ సూపర్ టాకిల్ అచ్చం మొసలి పట్టులాగా. అబ్బబ్బబ్బబ్బా, ఏదైతే వీక్నెస్ అనుకున్నామో దాన్ని స్ట్రెంత్ గా కన్వర్ట్ చేశారు ఇక్కడ దబంగ్ ఢిల్లీ. ఇక్కడ యోగేష్ హుడా ఈ సీజన్ లో టాప్ మోస్ట్ డిఫెండర్ సూపర్ టాకిల్ సిచ్యుయేషన్ లో మరొకసారి అదే జరిగింది. సో దాంతో హై ఫై కాదు 6 టాకిల్ పాయింట్స్ తీసుకున్నాడు యోగేష్ హుడా. Number 44 out. 1 point. Dabang Delhi. అబ్బబ్బబ్బబ్బా, నిజంగా మ్యాచెస్ గెలిపించేది రైడర్స్ అయితే మాత్రం టోర్నమెంట్స్ గెలిపించేది ఖచ్చితంగా డిఫెండర్సే. Substitution for Dabang Delhi. Number ఇలాంటి 11 మిస్టేక్స్ out. అసలు 6 చేయకూడదు. అండ్ ఇక్కడ పాయింట్ సాధించాలి ఖచ్చితంగా. అదే టచ్ పాయింట్ సాధించాల్సిందే, ఎందుకంటే బోనస్ అయితే లేదు కాబట్టి. అండ్ ఇంకొకసారి ట్యాకిల్ అవ్వబడ్డాడు. పాయింట్స్ మీద పాయింట్స్ కోల్పోతున్నారు. నథింగ్ లూజ్ బికాస్ చాలా డిఫరెన్స్ ఉంది. నితేష్ కి కూడా హై 5 టాకిల్ పాయింట్స్ ఆల్రెడీ దొరికాయి తనకి. దెన్ అన్ఫార్చునేట్ ఇంత స్ట్రాంగ్ ప్లేయర్స్ కి Bengal Warriors. మరి ఫర్దర్ గా ప్లే ఆఫ్ లో ఆడే సిచ్యుయేషన్ లేదు. అండ్ వాట్ ప్రాపర్ టైమింగ్ రాహుల్ కి డైవ్ ట్యాకిల్ చేయడానికి. ఎక్కడ కూడా రేడర్ కి ఆపర్చునిటీ ఇవ్వలేదు ఫుట్ వర్క్ చేయడానికి. మూమెంట్ ఎప్పుడైతే స్టార్ట్ చేశాడో అప్పుడే డైవ్ ట్యాకిల్ చేసిండు. క్వార్టర్ ఫైనల్కి వెళ్ళాలి అంటే వర్చువల్గా ఆడాల్సిన టైం. అండ్ ఫజల్ అట్రాచలి ఒక రేర్ స్కిల్ చూసాము. Raider out.
ఫ్రంటల్ బ్లాక్ కాదు, బ్యాక్ హోల్డ్ కాదు. సో డిఫరెంట్ స్కిల్ ఎగ్జిబిషన్ చేశాడు అక్కడ. Green card to jersey number 1, Bengal Warriors. ఫజల్ కి ఒక Jersey స్మాల్ pulling. గ్రీన్ కార్డ్, ఎందుకంటే డెలిబరేట్ గా అయితే జెర్సీ పుల్ చేయలేదు, కానీ ఇంది యాక్షన్ జరిగిపోయింది కాబట్టి Do or die raid. ఇది డూ ఆర్ డై రేడ్. ఇక్కడ పాయింట్ కనుక తీసుకొస్తే ఒక రివైవల్ వస్తుంది, బోనస్ తీసుకొస్తే కాదు. అండ్ మరొకసారి రన్నింగ్ హ్యాండ్ టచ్, అది కూడా నితేష్ పైన. ఈజీ పీజీ, ఎంత క్విక్ గా రేడ్ చేశాడో చూడొచ్చు. దీంతో మరి ఆల్ అవుట్ ప్రమాదం నుండి గట్టెక్కించేశాడు అషు మాలిక్. మళ్ళీ ఆశలు చిగురించేలా చేశాడు. ఎస్, రన్నింగ్ హ్యాండ్ టచ్ అండ్ పర్ఫెక్ట్ ఇది మాత్రం. బాక్ లైన్ అయితే క్రాస్ చేశాడు. ఆశీష్ రావడం చూస్తున్నాము రేడికి. 5 రేడ్ పాయింట్లు ఉన్నాయి తనకి. అండ్ ఎప్పుడైతే ఫార్వర్డ్ ఫాలో అయ్యాడో రైట్ కార్నర్ నుండి ఆ రైట్ సిచ్యుయేషన్ యూజ్ చేసుకున్నాడు ట్యాకిల్ చేయడానికి. ఫజల్ ఎలాగో వస్తాడు సర్ప్రైజ్ చేయడానికి సపోర్ట్ లో. Wait. డైవింగ్ హ్యాండ్ టచ్ అనుకున్నాడు, అక్కడే స్కిడ్ అయ్యాడు రేడా. సో 20 పాయింట్ల తేడా ఉంది ఇద్దరికి. అండ్ మరి ఇది చూద్దాం. ఓ బెంగాల్ పెనుగులాట. వావ్, ఆట అంటే ఇది సూపర్, అద్భుతం, ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, మార్వెలస్, టూ గుడ్, అద్భుతం. నిజంగా ఆశు యొక్క ప్రయత్నం 2 points, హ్యాట్స్ Davangali. ఆఫ్ అని చెప్పాలి. దీన్నే సూపర్ ట్యాకిల్ అంటారు, రాఫ్ సూపర్ ట్యాకిల్ అంటారు. అచ్చం మసలి పట్టులాగా మెచ్చాం పోండి, అదరగొట్టారు పర్ఫార్మెన్స్. యోగేష్ 9th tackle point ఆఫ్ ది మ్యాచ్. ఎంత చక్కగా ఎగ్జిబిట్ చేశాడో చూడొచ్చు ట్యాకిల్ ని. అండ్ దీంతో మా దబంగ్ జెలి 13th అన్బీటబుల్ స్ట్రీక్ లో ముందుకెళ్తాం దబంగ్ జెలి. అండ్ దీంతో మరి లీడర్ బోర్డ్ లో సెకండ్ పొజిషన్ కి మూవ్ అయిపోయి అఫీషియలీ క్వాలిఫై అయిపోతుంది ప్లే ఆఫ్స్ కి దబంగ్ జెలి కేసీ.